7 అడుగులు నడిచారు. దీంతో అక్కడున్న వారు అక్షింతలు వేసి వారిని ఆశీర్వదించారు. ఇప్పుడు అఘోరి పెళ్లి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అఘోరి శ్రీవర్షిని పెళ్లిపై వర్షిని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురుని తమకు కాకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అఘోరిపై కఠిన చర్యలు తీసుకుని తమ కూతురుని తమకు అప్పగించాలని కోరుతున్నారు. जरा चमे वाम चमे भव चमे जयमा चमे महिमा चमे प्रतिमा चमे वर्गिमा चमे द्रागिमा चमे व्रदं चमे व्रति चमे हमारे नादान बोले के पल्ले पड़ गए వెంటనే వెళ్ళాలి, కలిసి వెళ్ళాలి, ప్రధానమంత్రిని కలవాలి. తెలంగాణకి భారతదేశం నిలబెట్టి ఎలా నిలబెట్టామంటారు. కోట్లు సంపాదించి కష్టపడి పాలిటిక్స్ పంపిస్తే గవర్నమెంట్ మనకి తిరిగి ఏం చేశారు ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్. ఈ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేశారు? ఏం చేయలేదు. ఐటీ వర్కర్స్ కి వాళ్ళకి ఎంతో కష్టపడి తక్కువ జీతాలు తీసుకుంటుంది వాళ్ళు వెళ్ళిన వాళ్ళు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చేయాలి. ఎందుకు చేయట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, మనం చూసుకోవచ్చు ఇప్పటి వరకు కూడా మనకి ఎక్స్క్లూజివ్ గా మనకి ఈ జీ తెలుగుతో కూడా జూమ్ లో కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. చూసుకున్నట్లయితే మాత్రం మధ్యప్రదేశ్ లోని ఏదైతే నాగసాధు అఘోరికి ఉన్నటువంటి నాన్నగారి ఆశ్రమం వద్ద అయితే మాత్రం తన పెళ్లి తంతును కూడా మనం ఎలా జరిగింది అనేది కూడా చూసుకోవచ్చు. అక్కడ ఏదైతే వాళ్ళ భక్తులు ఎవరైతే ఉంటారో భక్తులు కానివచ్చు, అదేవిధంగా ఆ నాగసాధు సంబంధించినటువంటి వెళ్లి ఆశీర్వాదం తీసుకునే వాళ్ళంతా కూడా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్వామీజీ వాళ్ళ నాన్నగారు ఉన్నటువంటి ఆ మఠం వద్ద కూడా ఈ పెళ్లి తంతు చూసేందుకైతే మాత్రం పెద్ద ఎత్తున తరలి వచ్చారని చెప్పుకోవచ్చు. ఆ పెళ్లి జరిగినటువంటి ఏదైతే సమయం అంతా కూడా ఒక హిందూ సంప్రదాయబద్ధంగా కానివచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి ఆ పరిసరాల ప్రాంతం కూడా ఒక హిందూ సంప్రదాయ పద్ధతిలోనే పెళ్లి జరిగిందని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా ఏదైతే మనం ఈ పెళ్లి తంతు అగ్నిగుండం చుట్టూ తిరగడం కానివచ్చు, అదేవిధంగా మంత్రాలు ఏవైతే కూడా అన్ని విధాలుగా కూడా ఇక్కడైతే మాత్రం ఆ పెళ్లి జరిగిందని చెప్పొచ్చు. కానీ ఇదంతా కూడా ఒక ఇటైపు వర్షినికి సంబంధించి మాత్రం తండ్రి లేనిపోయినప్పటికీ కూడా ఆ తల్లి ఏదైతే శ్రీవర్షిని తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఈ పెళ్లి తంతు కూడా అక్కడ ఉండి దగ్గరుండి జరిమించడానికి చెప్తారు. అదేవిధంగా అటు అఘోరికి సంబంధించిన తల్లిదండ్రులు కూడా అక్కడే ఉండి ఈ పెళ్లిని కూడా జరిపించిన పరిస్థితి ఉంది. దీనిపై అయితే మాత్రం శ్రీవర్షిని కానివచ్చు వాళ్ళ తల్లిదండ్రులు రాలేదు, తన తల్లి కోసం అయితే వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు కానీ మా తండ్రి అయితే ఇంకా రాలేదు, ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలి, వాళ్ళు కూడా మేము ఇక్కడ తీసుకొచ్చుకొని ఉంటామని చెప్పే పరిస్థితి అయితే కూడా ఇటేపు శ్రీవర్షి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా చూసినట్లయితే మాత్రం రానున్న రోజుల్లో అటు వాళ్ళిద్దరిని కూడా ఇటు శ్రీవర్షిని కానివచ్చు అఘోరి కానివచ్చు వీళ్ళిద్దరు కూడా రానున్న రోజుల్లో ఒక ప్లేస్ ఇప్పటికే అటు ఏదైతే ఈ అఘోరికి సంబంధించిన గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఒక చిన్న మఠం లాంటిది కట్టి అక్కడికే ఇటు అఘోరికి సంబంధించిన వచ్చే వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదాలు ఆ ఒక సంబంధించినటువంటి అన్ని విధాలుగా ఉండేటట్టయితే ఏర్పాటు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ప్రజలకి కానివచ్చు అందరికి కూడా సేవ చేస్తాము. అదేవిధంగా రానున్న రోజుల్లో గోహత్యలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ వాటిని అరికట్టే విధంగా అదే విధంగా పాటుగా హిందూ సంప్రదాయానికి ఎక్కడైతే ఇబ్బంది కలిగి ఉందో అక్కడికి వెళ్ళి కూడా మేము వాటిని అరికట్టేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పేసి అయితే మాత్రం ఇటు అఘోరి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈ పెళ్లి తంతు కూడా ఇటు చూసినట్లయితే మాత్రం ఇటు రెండు రాష్ట్రాల్లో కూడా ఇటు అఘోరిని ఒక బీటెక్ చదివిన అమ్మాయి పెళ్లి చేసుకునే దానిపై కూడా ఒక అందరూ కూడా కొంత విధాలుగా అయితే మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది అయితే మాత్రం వీళ్ళిద్దరు చేసిన పనిని కూడా కొంతమంది నెటిజన్లు అయితే మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక బీటెక్ చదివిన విద్యార్థిని ఈ రోజు ఇట్లాంటి ఒక అఘోరి నాగసాధు యువకుడిని అటు జెండు కాకుండా లేడీ జెండు కాకుండా ఒక ట్రాన్స్జెండర్ టైప్ ఉన్నటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకొని ఈ హిందూ సంప్రదాయాన్ని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి మాత్రం కొంతమంది నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇటు శ్రీవర్షిని కావచ్చు అఘోరి చూస్తున్న వాళ్ళు వర్షం చూసినట్టు మాత్రం మేము లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం తప్ప అట్లా ఎక్కడ కూడా ఈ హిందూ సంప్రదాయాన్ని ఇబ్బంది కలగజేయట్లేదు, మేము ఒక టెస్ట్ ట్యూబ్ ద్వారాగానే పిల్లల్ని కంటాము, ఇటు అన్ని విధాలుగా ఉంటామని చెప్పేసి అయితే మాత్రం ఒక శ్రీవర్షిని కూడా చెప్తున్న పరిస్థితి కూడా గట్టిగా తన నోటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా ఇటేపు మనం చూసినట్లయితే మాత్రం ఆ శ్రీవర్షిని కూడా బలంగానే ఉంది. వీళ్ళ పెళ్లిపై వర్షిని వాళ్ళ ఫ్యామిలీ అసలు ఏమనుకుంటుంది?
రైట్. దీనిపై అయితే మాత్రం వర్షిని వాళ్ళ పేరెంట్స్ అయితే మాత్రం రేపు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా ఆ జరిగిన తంతు ఏదైతే ఉందో దీని అన్నిటిపై కూడా ఇప్పటికే మంగళగిరి పోలీస్ స్టేషన్ అయితే మాత్రం కంప్లైంట్ చేశారు. దీనిపై మానవ హక్కుల సంఘం కమిటీ సంఘంపై కానీ వచ్చి అదేవిధంగా దీనిపై అందరూ కూడా రేపు మంగళగిరి సమీపంలో ఉన్నటువంటి కోర్టులో కూడా కేసు అయిన ఉన్నారు. వీళ్ళందరిపై కూడా మధ్యంతర కూడా ఎమిడెంట్ గా అరెస్ట్ చేసే విధంగా కొన్ని సెక్షన్లపై అయితే మాత్రం ఇప్పటికే ఫిర్యాదులు అయితే చేశారు. దీనిపై కూడా రేపు కంప్లైంట్ చేసి దీనిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇమీడియట్ గా అరెస్ట్ చేసే విధంగా కూడా ఆ యాక్షన్ లో చేసుకునే ప్రయత్నాలు అయితే మాత్రం ఇటు వాళ్ళకి సంబంధించిన లాయర్లతో కూడా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు. దీనిపై ఇప్పటికైతే మాత్రం పెళ్లి చేసుకున్న విషయం అయితే మాత్రం ఇటు ఒక శ్రీవర్షిని తల్లికి మాత్రమే తెలుసు, తండ్రి తెలియదు. అదేవిధంగా వాళ్ళ అన్న తమ్ములు కూడా ఆ అన్నలకు కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ క్షణం పెళ్లి చేసుకొని మన జీ తెలుగులో వస్తున్నటువంటి ఆ కథనాలతోనే వాళ్ళ అన్నయ్య కూడా పెళ్లి చేసుకున్న విషయం కూడా తెలిసిన పరిస్థితి ఉంది. దీంతో కూడా ఇప్పటికైతే మాత్రం వాళ్ళ అన్నలు కానీ వచ్చి అదేవిధంగా తండ్రి కూడా రేపు తెల్లవారితే కనుక కోర్టుకు వెళ్లి వాళ్ళపై మానవ హక్కుల పై ఫిర్యాదు చేసి వాళ్ళు ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటేపు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఒక చదువుకొని ఇన్ని రోజులు కూడా కష్టపడి చదివించిన అమ్మాయి ఈ రోజు ఇట్లా ఈ అఘోరి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని నాగసాధుని ఆ పెళ్లి చేసుకోవడంపై కూడా ఇటు తండ్రి అయితే మాత్రం చాలా ఆగ్రహంగా ఉన్నారు. అదేవిధంగా అన్నలు కూడా ఇద్దరైతే మాత్రం విష్ణు కానీ వచ్చి అదేవిధంగా సొంత అన్నయ్య కూడా చాలా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది సందీప్. దీంతో కూడా రేపు జరిగే పరిణామం ఎలా ఉండదు అనే దానిపై కూడా శ్రీవర్షి వాళ్ళు కానీ వచ్చి అఘోరి కూడా ఒక క్లారిటీతోనే ఉన్నాం. దాన్ని ఎంతడానికైనా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. లేకుంటే 2-3 నెలలైనా సరే వాళ్ళని ఒప్పించుకొని వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా దగ్గర తెచ్చుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అయితే మాత్రం ఇటేపు శ్రీవర్షిని చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు మనం చూస్తున్నది ఒక్కైతే మాత్రం ఈ రోజు జరిగిందైతే ఒక్కైతే చెప్పుకోవచ్చు మనం. ఇప్పటి వరకు కూడా తను ఒక నాగసాధు దగ్గర సాధన నేర్చుకుంటాను అనే చెప్పే ప్రయత్నమే చేసింది, అఘోరిలాగా మారతానని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఈ రోజు డైరెక్ట్ గా ఇటు ఒక నాగసాధు ఉన్నటువంటి అఘోరిని పెళ్లి చేసుకోవడంతో పాటు తన నుంచి రేపు పిల్లలను కూడా కంటాను, అదేవిధంగా శివుడు పార్వతీలే మాకు పుట్టబోతున్నారని చెప్పేసి అయితే చెప్పడం చూస్తుంటే మాత్రం ఇటేపు శ్రీవర్షిని కానీ వచ్చి అఘోరి వాళ్ళిద్దరు కూడా ఒక ఫుల్ క్లారిటీతోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక సుమారు ఒక 2 నెలల వ్యవధి నుంచి కూడా ఒక ప్రీ ప్లాన్డ్ గానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. రేపు ఈ పెళ్లి చేసుకోవడానికి తంతుకు ముందు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి నాగసాధుకు సంబంధించినటువంటి పేరెంట్స్ కానీ వచ్చి వాళ్ళ గురువులు అందరూ కూడా సమాచారం చేరవేసి పలానా సమయానికి పలానా దగ్గరికి వెళ్తామని చెప్పడంతోనే వాళ్ళందరూ కూడా పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేశారంటే మనం చూసుకోవాలి. దీని వెనకాల ఒక పెద్ద కథ నడిచిందని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇదంతా మాత్రం ఒక డ్రామా అంటే ఒక సినిమా స్టైల్లోనే నడిచిందని కూడా చెప్పుకోవచ్చు మనం. ఒక గత 10 రోజుల క్రితం అయితే మనం గుజరాత్ లో ఉన్నటువంటి అఘోరి వద్ద ఉన్నటువంటి శ్రీవర్షిని మన ఏపీకి సంబంధించిన మంగళగిరికి తీసుకురావడం, అక్కడి నుంచి కూడా ఆ వైద్య సేవలు అందించడం కోసం హైదరాబాద్ లోని ఒక అపార్ట్మెంట్ లో ఉంచడం, మళ్ళీ అక్కడి నుంచి కూడా మళ్ళీ అక్కడ తండ్రి దగ్గర నుంచి కానివచ్చు అదేవిధంగా అన్నయ్య దగ్గర ఉన్నటువంటి ఆ శ్రీవర్షిని తప్పించుకొని మళ్ళీ అఘోరి వద్దకు వెళ్ళటం అనేది ఒక సినీ నాటక పరిణామాల మధ్యనే జరిగిందని కూడా సుమారు ఇదంతా కూడా కేవలం ఒక 10 రోజుల వ్యవధిలోనే ఇంత జరిగిందంటే అంతకు ముందు ఇంకెంత కథ నడిచింది. దీనంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్ గానే ఉన్నారని చెప్పేసి అయితే మాత్రం ఇటేపు బయట నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈ తందు చూసినంత కూడా నెటిజన్లు అయితే మాత్రం కొంతమంది చాలా ఆగ్రహాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది అయితే మాత్రం ఇటేపు వీళ్ళకి సపోర్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. మనం ఒక హిందూ ఇట్లా చూసుకున్నట్లయితే మాత్రం ఒక నాగసాధుగా ఉన్నటువంటి ట్రాన్స్జెండర్ ని పెళ్లి చేసుకోవడంతో పాటుగా టెస్ట్ ట్యూబ్ ద్వారా కూడా పిల్లలకు కంటాం అని చెప్పేసి అయితే ఏదైతే ఆ వర్షని చెప్తుందో ఈ వర్షన్లన్నీ కూడా కొంతమంది అయితే మాత్రం సపోర్ట్ చేయడంతో పాటుగా ఇలాంటివి చేస్తే మాత్రం రానున్న రోజుల్లో మిగతా వాళ్ళు కూడా ఇలాంటివి చేస్తే సమాజం కొంత పాడైపోయే విధంగా ఉంటుందని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటేపు కొంతమంది తల్లిదండ్రులు కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది అయితే మాత్రం ఈ వర్షం చూస్తున్నది మాత్రం వర్షం మన జీ తెలుగుతో ఇందాక మనం మాట్లాడుతూ ఖచ్చితంగా నేను మా పేరెంట్స్ తో ఉంటాను, మా పేరెంట్స్ ని ఒప్పిస్తాను, ఒక 2 నెలల తర్వాత ఖచ్చితంగా వచ్చి మా పేరెంట్స్ తో ఉంటా అని ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది. దీనికి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా? సందీప్ మనం చూస్తుంటే మాత్రం వర్షిని అయితే మాత్రం తన వర్షం చెప్తుంది కానీ తల్లిదండ్రులు కూడా ఎక్కడా కూడా మేము ఈ పెళ్లిని ఒప్పుకుంటాము అదేవిధంగా నాగసాధుతో వెళ్తే మేము అంగీకరిస్తాం అనేది అయితే చెప్పట్లేదు. కానీ వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె అయితే మాత్రం శ్రీవర్షినికే సపోర్ట్ చేస్తూ తనకి ఇప్పుడు మనం జరిగినటువంటి పెళ్లి తంతు కూడా దగ్గర ఉండే జరిగిన పరిస్థితి కూడా ఉంది. కానీ తండ్రి కానివచ్చు అదేవిధంగా అన్నదమ్ములు కానీ అన్నలు కానివచ్చు వీళ్ళు కూడా చాలా అయితే ఇన్ని రోజులు పెంచి ఇంత చేసిన దానివి
చదివి ఇంతవరకు బీటెక్ కానీ వచ్చి ఇంత చదివించిన మిమ్మల్ని ఇట్లా చెప్పకూడదు చేయటం, అదేవిధంగా ఒక నాగ సాధువుతో నువ్వు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం దానిపై అయితే మాత్రం తల్లిదండ్రులు అయితే మాత్రం తండ్రి అయితే మాత్రం చాలా తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది సందీప్. రైట్ థ్యాంక్ యూ యశ్వంత్. దీవించారు. ఓం నమః సంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం వాయాయ స్వాహ ప్రజవాయ స్వాహ బియాయ స్వాహ కృతవే స్వాహ వచవే స్వాహ వర్తే స్వాహ మదాయ స్వాహ ముదాయ స్వాహ శృణ్వే స్వాహ నివే స్వాహ ఆదిత్యాయ స్వాహ విష్ణువే స్వాహ ఆయుర్జే కల్పతాం. नहीं आ रहा, दोनों आटे लगा रहे हैं उसमें थ्रेड है वो रखी बात है. ఇంకా అన్నంత పని చేసింది అఘోరి శ్రీవర్షినికి తాళి కట్టి పెళ్లి చేసుకుంది. ఓ ఆలయంలో అఘోరి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి మంత్రాలు చదువుతుండగా అందరి ముందు తాళి కట్టింది.